ఇట్ రియలీ సీమ్స్ టు బి లైక్ ఎ మెట్రో స్టేషన్. ప్రయాణికులకు విజ్ఞప్తి, కరీంనగర్ నుంచి కాచిగూడ వెళ్ళవలసిన ఎరుపు రంగు రైలు బండి 2వ నంబరు ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఉన్నది. యాత్రికన్ కృపయా ధ్యాన్ దే. రైలు బండి రైలు కనీసం ముఖం కడుక్కున్నా అంటే నీళ్ళు కూడా వస్తలేదు ఇక్కడ. సో అన్ని అయితే మొత్తానికి ఆఫ్ పొజిషన్ లో ఉన్నాయి. కొంపదీసి ఇది బీస్ట్ సినిమాలో చూపించినట్టు అన్ని ఆఫ్ పొజిషన్ లో పెట్టి హైజాక్ అయితే ఎత్తలేరు కదా మన కరీంనగర్ రైల్వే స్టేషన్. హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫీల్డ్. దిస్ ఇస్ హరీష్, ఐమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. నేను ఇలా మన కరీంనగర్ రైల్వే స్టేషన్ ఫుల్గా రెనోవేట్ చేసిరంటే చూద్దామని చెప్పి వచ్చేసిన మన కరీంనగర్ రైల్వే స్టేషన్కి. ఈ వీడియోలో కరీంనగర్ రైల్వే స్టేషన్ ఎట్లుంది, కొత్త ఫీచర్స్ ఏమున్నాయి, రెనోవేషన్ ఎట్లుంది ఫుల్గా ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఓకేనా? వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఇక్కడ ప్లాట్ఫామ్ మీదకి రాగానే కూర్చోడానికి ఒక్క బెంచ్ లేదేందని అనుకున్నా, బట్ కొంచెం మెల్లగా నాకు అర్థమైంది ఇవే బెంచెస్ యాక్చువల్గా. కానీ నేను కూర్చున్నా కదా, ఇవే బెంచెస్. ఈ బెంచెస్ లేవు కదా అనుకున్నా, బట్ ఇవే బెంచెస్. వీటి మీదే కూర్చోవాలి జనాలందరూ. సో ఇట్లా కూర్చోడానికి కొంచెం ఒక డిఫరెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఇక్కడ. మన రైల్వే స్టేషన్ డిజైన్లోనే ఇది ఇంక్లూడ్ చేసిరు, సపరేట్గా బెంచ్ కాకుండా. ఇక్కడ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాంట్లోనే దీన్ని ఇంక్లూడ్ చేసిరు. ప్లస్ ఇక్కడ మనకి బోర్డ్స్ ఉంటాయి కదా, కొన్ని బోర్డ్స్ కూడా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అటాచ్మెంట్ చేసి చూపించడం జరిగింది. సో ఇక్కడ టాయిలెట్స్, ఫ్లోరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇటు ముందుకెళ్తే ఎస్కలేటర్ కూడా ఉంది అండ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా ఉంది. అటు సైడ్ వెళ్ళి అటు సైడ్ ఎట్లుందో చూసేద్దాం. ఓకేనా? రండి. అబ్బా, నడిచి కాళ్ళు బాగుతున్నాయి. ఇక్కడ ఎస్కలేటర్ ఉంది, తొందరగా పోయి ఎక్కిద్దాం. ఓ మై గాడ్, పైకి పోతలేదని చూస్తురా, ఎందుకంటే ఆఫ్ చేసింది. సో మనమే ఇప్పుడు కొంచెం కాళ్ళకు పని చెప్పి పైకి ఎక్కేద్దాం. ఓకేనా? చలో. యాక్చువల్లీ ఈ లిఫ్ట్ కూడా బందే ఉంది. సో ఎందుకో మరి వాళ్ళంతా స్టార్ట్ చేయలేదు. ఇంకా రెనోవేషన్ కంప్లీట్ అయిందో కాలేదో అర్థమైతలేదు. ఇక్కడ మనకి గైడ్ చేసి చెప్పడానికి కూడా ఎవరు లేరు అన్నమాట. సో అన్నీ అయితే మొత్తానికి ఆఫ్ పొజిషన్లో ఉన్నాయి. ఎస్కలేటర్ ఆఫ్లోనే ఉంది అండ్ ఇక్కడ లిఫ్ట్ కూడా ఆఫ్లోనే ఉంది. కొంపదీసి ఇది బీస్ట్ సినిమాలో చూపించినట్టు అన్ని ఆఫ్ పొజిషన్లో పెట్టి హైజాక్ అయితే ఎత్తలేరు కదా మన కరీంనగర్ రైల్వే స్టేషన్ని. చెప్పలేము, మన చేతుల్లో ఏం లేదు. సో ఇట్ రియలీ సీమ్స్ టు బి లైక్ ఎ మెట్రో స్టేషన్. హైదరాబాద్ మెట్రో స్టేషన్ లాగానైతే కనబడుతుంది. ఇదైతే మస్తుంది, ఒక హై క్లాస్ లెవెల్ ఉంది మన కొత్త కరీంనగర్ రైల్వే స్టేషన్. ఈ టాప్ వ్యూలో చూస్తే మాత్రం అక్కడ చూడండి మన బ్యూటిఫుల్ కరీంనగర్ సిటీ, ఈ ట్రాక్స్, ప్లాట్ఫామ్స్, రెనోవేటెడ్ రైల్వే స్టేషన్ మస్తుంది కదా వ్యూ మాత్రం టాప్ వ్యూలో. ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉందన్నమాట పక్కనే. ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుంచి మనం ప్లాట్ఫామ్స్ చేంజ్ అవ్వచ్చు అనమాట. దిస్ ఈస్ యాక్చువల్లీ అవర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అనమాట. సో ఈ బ్రిడ్జ్ మీదకి వెళ్ళే ప్లాట్ఫామ్ మనం చేంజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. బై ఛాన్స్ మనకు తెలియకుండా
ఈ పక్కన ప్లాట్ఫామ్ పైన ఉన్నాం కదా అని చెప్పేసి ఈ ప్లాట్ఫామ్ మీద నుంచి ఆ ప్లాట్ఫామ్ మీద ఉరికినాం అనుకోండి, పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకుంటారు, ఫైన్ వేస్తారు. సో ఇది మాత్రం ఎప్పుడు చేయకండి, అది చాలా డేంజరస్ అనమాట. ఎందుకంటే మనం ఒక ప్లాట్ఫామ్ మీద నుంచి ఇంకో ప్లాట్ఫామ్ మీదకి ఒకవేళ నడుస్తున్నాం ఉరుకుతున్నాం అనుకోండి, అన్ఫార్చునేట్లీ ఏదైనా ట్రైన్ వచ్చి తాకితే స్పాట్ లో పోతాం. సో అందుకనే ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు కడతారు ఒక ప్లాట్ఫామ్ మీద నుంచి ఇంకొక ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళడానికి. సో మన గూడ్స్ కానీ ఇంకేమైనా ఉంటే కూడా ప్లాట్ఫామ్ టు ప్లాట్ఫామ్ చేంజ్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. జనరల్ గా మనం రైల్వే స్టేషన్ చూసినప్పుడు ఇంత పెద్ద పెద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు అయితే లేవు. మనం లాస్ట్ టైం కొత్తపల్లి రైల్వే స్టేషన్ అట్లాంటి చిన్న చిన్న రైల్వే స్టేషన్ చూసినాం కదా మధ్యలో, అక్కడైతే ఇంత పెద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ అయితే లేవు. ఎందుకంటే ఇది డిస్ట్రిక్ట్ రైల్వే స్టేషన్ కాబట్టి నాకు తెలిసి ఇంత పెద్దగా ఇంత మంచి కట్టిరు. అఫ్ కోర్స్ వేరే రైల్వే స్టేషన్స్ కూడా బాగానే ఉన్నాయి, కాకపోతే ఇది కరీంనగర్ మెయిన్ డిస్ట్రిక్ట్ కాబట్టి మన కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో ఉన్న వేరే రైల్వే స్టేషన్స్ కంటే డెఫినెట్లీ ఇది మంచిగానే ఉంటుంది కదా. సో ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ తర్వాత అటు సైడ్ ఎట్లుందో వెళ్ళి చూద్దాం రండి. యాక్చువల్లీ రైల్వే స్టేషన్కి వచ్చినప్పుడు ఒకటి మనం మర్చిపోకుండా చేయాలి, అదేంటిదంటే ఎటన్నా పోవడానికి రైల్వే టికెట్ అన్న కొనుక్కోవాలి, లేదంటే ప్లాట్ఫామ్ టికెట్ అన్న కొనుక్కోవాలి. లేదు నేను ఒట్టిగానే వచ్చి చూసిపోతా అంటే నడవది, పోలీసు వాళ్ళు పట్టుకుంటే ఫైన్ కట్టాల్సి ఉంటుంది. సో ప్లాట్ఫామ్ టికెట్ మాత్రం మర్చిపోకండి. ఒకసారి హైదరాబాద్లో ఇట్లా సేమ్ ఇష్యూ అయింది, ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. సో ప్లీజ్ రిమెంబర్ టు పర్చేస్ ఎ ప్లాట్ఫామ్ టికెట్. ఓకే, ఇన్ని చెప్తున్నా కదా, అసలు నేనే ఇంకా ప్లాట్ఫామ్ టికెట్ కొనుక్కోలే. పోలీసు వాళ్ళు ఎక్కడ పట్టుకుంటారా అని చెప్పేసి టెన్షన్ అవుతుంది అప్పటి నుంచి. తొందరగా వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. ఇంకా చలో. గైస్ హియర్ వీ కెన్ సీ ద ర్యాంప్. ఈ ర్యాంప్ మీద నుంచే గూడ్స్ పైకి తీసుకొస్తారు అనమాట. ఇట్లా ట్రాలీ వెహికల్స్ ఉంటాయి కదా, దుబ్బుకొచ్చే బండ్లు ఉంటాయి కదా, ఆ బండ్ల మీద ఏదైనా గూడ్స్ తీసుకురావడానికి ఈ ర్యాంప్ను వాడతారు అనమాట. చూసిరా, ఇది ఒక ర్యాంప్. నేను అంతకుముందు కొత్తపల్లి రైల్వే స్టేషన్లో కూడా చెప్పినా కదా ర్యాంప్ ఉంది, నాకు ఇది నచ్చిందని చెప్పేసి. సేమ్ ఇక్కడ కూడా ఉంది ర్యాంప్. ఓకేనా, ఇంకా ముందుకెళ్ళి చూద్దాం ఫీచర్స్ ఏమేమి ఉన్నాయో. ఓ మై గాడ్, ఒక ట్రైన్ వస్తుంది గాయస్, చూడండి. ఎర్ర కలర్ ట్రైన్ వస్తుంది. రైలు బండి రైలు రైలు బండి రైలు బండి. ప్రయాణికులకు విజ్ఞప్తి, కరీంనగర్ నుంచి కాచిగూడ వెళ్ళవలసిన ఎరుపు రంగు రైలు బండి 2వ నంబరు ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఉన్నది. యాత్రికన్ ధ్యాన్ దే. ఫ్రెండ్స్ చూసిరు కదా, ఇది మన కరీంనగర్ రైల్వే స్టేషన్ ఫుల్ వీడియో. అసలు ముందున్న రైల్వే స్టేషన్కి ఇప్పుడున్న రైల్వే స్టేషన్కి అసలు కొంచెం కూడా కంపారిజనే లేదు. ఇది కంప్లీట్ వేరే ఉంది. సో మీరు ఇప్పటివరకు చూడకపోతే ఒకసారి వచ్చి మాత్రం చూడండి, చాలా బాగుంది రైల్వే స్టేషన్. నెక్స్ట్ ఇంకొక వీడియోలో మన కరీంనగర్లోని ఇంకొక ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే నాకు కింద కామెంట్లో చెప్పండి, నేను డెఫినెట్గా ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి